మరి నిజంగా అసలు దేవుడున్నాడా లేడా ఏంటి ఇవి పద్ధతి అంతా ఏంటి, నిజంగా మనం అనుకున్నవని నెరవేరుతాయా? మరి జ్ఞానంలో సర్వత్రా భగవతత్వం వ్యాపించింది, నా దగ్గర ఉన్నది ప్రపంచంలోనే ఉంది అంటున్నారు కదా. మరి వీటన్నిటికీ జస్ట్ ప్రూఫ్ ఏంటబ్బా అని అడుగుతుంటారు. ప్రూఫ్ అంటే ఏంటి? ప్రమాణం. ఇప్పుడు నేనున్నాను అని నాకు ప్రమాణం ఏంటి? నేనున్నానని నాకు కనపడుతుంది కదా. నేను అప్పుడు ఈ విషయాన్ని నేను ఎవరి ముందు ప్రూవ్ చేయాలి? నాకు నేనే ప్రమాణం. మరి అట్లా నువ్వు దేవుడు ఉన్నాడు అనే దానికి ప్రమాణం ఏంటి? ఇది నువ్వు చెప్పిన దానికి ఆర్తులు అర్ధార్థులు జీవం తర్వాత జిజ్ఞాసులు ఉన్నారంటున్నావు, తర్వాత నీ చిత్తవృత్తి నిరోధం కావాలంటున్నాము, ఆ తర్వాత అనన్య భక్తి ఉండాలంటున్నాము. అసలు అనన్య భక్తి ఉండడానికి కావాల్సినటువంటి మరి ఇన్ని రకాల నామరూపాలు చెప్తున్నారు. ఈశ్వరుడు అన్నారు, విష్ణుమూర్తి అన్నాడు, బ్రహ్మ అన్నాడు, గణేశుడు ఉన్నాడు. అసలు నిజమైన భగవతత్వానికి ప్రమాణం ఏంది అని అడుగుతారు. నిజంగా చెప్పాలంటే ప్రమాణం ఏంటి? మనకి వేదాలే ప్రమాణం. ఎందుకు వేదాలు ప్రమాణం? నిరాకారమైనటువంటి భగవతత్వం వ్యక్తమైనప్పుడు ఆయనకు నామం లేదు, రూపం లేదు, గుణం లేదు, చలనం లేదు, ఏమీ లేదు. సర్వత్రా వ్యాపించినటువంటి ఒక వండర్ఫుల్ జ్ఞానం. ఆ జ్ఞానంలో ఆయనకి ఏం ఆలోచన వచ్చింది? సృష్టి ఉంటే బాగుంటుంది, ఒకటి అనేకమైతే బ్రహ్మానందంగా ఉంటుంది అనేటువంటి ఒక ఫ్రీడమ్ తోటి, అంటే ఒక సర్వస్వతంత్రంతో ఆ ఆలోచన వ్యక్తం చేయడం జరిగింది. ఆ ఆలోచన ఎందుకు అంత ఆలోచనకు అంత విలువ? అది స్వచ్ఛమైన ఆలోచన. తనకి పర్సనల్గా కావాలనేటువంటి కోరిక ఏమీ లేదు ఆ జ్ఞానంలో, వేరేదంతా జరగాలనే ఆలోచనే వచ్చింది. అలాంటి ఆలోచన స్థితి ఉన్నటువంటి భగవతత్వంలో నుంచే ఈ వేదాలు వచ్చాయంటాడు. ఎందుకు? వేదాలంటే అపరుషేయాలు, ఎవరికి చెప్పినవి కాదు. ఈ వేదం ఇదిగో ఈ ఋషి రాశాడు, ఈ వేదం ఈ ఋషి రాశాడు అనడానికి ఎక్కడా ప్రూఫ్ లేదు. వేదాలు అంటే ఆ భగవతత్వ స్థితిని వీళ్ళు రిసీవ్ చేసుకున్నటువంటి భావాలు. అక్కడ ఏం చెప్పారు? ఏం చెప్పారు? అమ్మా నువ్వు అనవసరంగా టెన్షన్ పడాల్సిన విషయం ఏమీ లేదు. ఆ భగవతత్వం ఎలా అయితే సృష్టి జరిగి అరవకుండా కూర్చుందో, నీ సృష్టి నువ్వు కళల రూపంలో ఆలోచనల రూపంలో చేసుకుంటూ పోతున్నావు. నువ్వు చేయాల్సిందేంటి? ఇది తాత్కాలికమైన ఆలోచన, దీనివల్ల నిజమైన ఆలోచన ఉందా అనేటువంటి విషయాన్ని నువ్వు దృష్టికి తెచ్చుకో. నువ్వు కనుక అది అర్థం చేసుకున్నావు అంటే నీకు వస్తున్నవన్నీ పిచ్చి కోరికలు, పిచ్చి ఆలోచనలు నీకే తెలుస్తాయి. ఎక్కడొస్తున్నాయి ఇవన్నీ కూడా? నీ దగ్గర ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియాలన్నీ చూస్తున్నాయి, వింటున్నాయి, మాట్లాడుతున్నాయి. ఈ చూస్తున్నవి, వింటున్నవి, మాట్లాడుతున్నవే సత్యం అనుకుంటున్నావు. తర్వాత వాటికి అనుగుణంగా వస్తున్నటువంటి నీకు సంకల్పాలు, వికల్పాలు, ఇష్టాలు, అయిష్టాలు, మనుషులు, బంధువులు, ఇదంతా కూడా సత్యం అనుకుంటున్నావు. నిజం చెప్పాలంటే ఆ పరమాత్మ తత్వంలో సృష్టి ఉండాలని ఎలా చేసి కూర్చున్నాడో అలాగే నువ్వు కూడా నీ సృష్టిని నువ్వే చేసావు. మరి ఇప్పుడు నీ సృష్టిని నువ్వు ఏం చేయాలి? నువ్వు ఈ కనపడుతున్న సృష్టి అంతా నువ్వు సృష్టించిందే కదా, ఇది టెంపరీ అని నీకు తెలుస్తుంది కదా. ఇదంతా ఇల్యూజన్ అనేటువంటి ఒక భావం పెట్టుకున్నావు. ఈ సృష్టి నిన్ను ఎలాంటి ఇబ్బంది కలగజేయదు. అది మొదటి ప్రిన్సిపల్. రెండోది ఏమంటాడు? ఈ సృష్టిని చేసిందంతా ఎవరు? నా భర్తను ఎవరు సృష్టించుకున్నారు? నేనే. నా పిల్లల్ని ఎవరు సృష్టించుకున్నారు? నేనే. నేను ఈ పని చేయాలని సృష్టించుకున్నది ఎవరు? నేనే. మరి అలాంటప్పుడు నేను ఎలా ఉండాలి? అణువణువు గౌరవంగా ఉండాలి.